మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, ఆయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఆరాధనలు ప్రారంభిస్తుండగా ఆదరణతో వరకు మీ అధ్యక్షతలో నడిపించి మా అందరికి దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ముఖ్యంగా మీ నామాన్ని మహిమకరంగా మార్చండి. మా సంఘ మార్క్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ, అలాగే మా యొక్క సత్తెనపల్లి పట్టణస్థులందరికీ దీవెనకరంగా మీ నామాన్ని మహిమకరంగా మార్చమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి బైబిల్ అనుసరిస్తూ పాడుతున్నారు.
గ్రంథంలో నుండి ప్రతిత్ర భాగంగా సహోదరులు చింతపల్లి నిలుష గారు 10వ సంకీర్తనను మనల్ని ఉత్తర ప్రతిత్ర భాగంలో నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. The responsible reading is taken from according to Psalm 10. 10వ సంకీర్తనను మార్చి చదువుకుందాం. చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అమ్మ కొద్దిగా సైడ్ జరగవా? ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉత్తర పద్ధతులుగా అదోషేతన చదువుకున్నాము. యెహోవా నీవు దుర్గమనుచున్నావు, ఆపత్కాలంలో నీవు దారిగన్నావు. దుష్టుడు గర్వించి దేవుని బడిగా తలుచున్నాడు. వారు యోచించిన మోసపు క్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు మనోభిలాషను బట్టి అతిశయపడదురు, లోగులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయకుందురు. దేవుడు లేని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుదురు. ఈ న్యాయవిధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకున్నారు. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించరు. మేము కదల్చబడము, తన తల్లుల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుంటురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నారు. వారి నాలుక కింద చేడు పాపము ఉన్నది. తామున్న హల్లెల యందలి మాటు చోటులలో వచ్చి ఉందురు. చాటైన స్థలములో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధులను పట్టుకునవలనని కూర్చుచుంచును. వారి సింహములే వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందురు. బాధపడి వారిని తమ వలలో లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి ఉందురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కులుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడాయి ఎప్పుడూ చూడకుండా వారు తమ హృదయంలో అనుకుందురు. యెహోవా విమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుకో. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవలసిన వారు తమ పుణ్యములు అనుకుంటే ఎలా? నీవు దీనిని చూసి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేతును కటను కనిపెట్టు చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజములు పెరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమి కనబడకపో వరకు దాన్ని పూర్తి విచారణ చేయు. యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులను నశించిపోయారు. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా ఉన్నట్లు బాధపడే కోరికలు నీవు వీలున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుకుంటాయి. నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దేవుడు తన వాక్యం మన ఇంటిలో నిలుపుతున్నాడు. దయచేసి కూర్చోండి పిల్లరా. నేడు దినమంతా ఏర్పాటు చేయబడినటువంటి వేద పఠనములు చదవగలదా? ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము
మోసెస్ కూచిపూడి మోసెస్ అనేరాజు గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండవ భాగం సువార్త పాఠ్య భాగంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 34 వచనాలు, 24 నుండి 34 వచనాలు కలిగినటువంటి భాగాన్ని శ్రీమతి జమలమూడి మేరీ గ్రేస్ గారు, మేరీ గ్రేస్ మార్క్ గారు ఈ భాగాన్ని ప్రకటన చేసి చదివించాల్సిందిగా కోరుతున్నాను. మొదటి భాగం చదువుగా వింటాం కదా. అది కారణం 25వ అధ్యాయం 1-11 వచనాలు చదువుగా వింటాం. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధ ఆదివారం ఏర్పాటు చేయబడినటువంటి మొదటి వాక్యంలో పాత నిబంధన గురించి ఆదికాండము 25వ అధ్యాయం 1 నుంచి 11 వచనం. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్మాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను షేబను, దెదాను కనెను. అనువారు ఆ దెదాను సంతతి వారు. ఏబా, ఏబడు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేసింది. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేది. హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలమున్నది మక్సేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును, ఇష్మాయేలును అతనిని పాతిపెట్టింది. అది మమ్రే ఎదుటను. అబ్రహాము హేతు కుమారుల యొక్క కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతి పెట్టబడి అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అప్పుడు ఇస్సాకు లహోయి దగ్గర కాపురం. ఈ పరిశుద్ధ వాక్యము మన వెలుగులో ఫలింపజేయదు కాక. నా
పరిశుద్ధ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త భాగం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుతున్నాను. ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి తిరిగి దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని నీ దేహముల గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనా చింతించడానేమన్నా తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్నిటిని వీటన్నిటి విషయమై విచారించుడు. ఇవన్నీ మీకు కావాలని ఈ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినముల గురించి సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించిన గాక. ఆమేన్. పాపం చేసుకుంటాం ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకోండి. పురుషుల నుండి ఒకరు, స్త్రీలో నుండి ఒకరు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. శబ్దం రావచ్చు. కళ్ళు మూసుకోండి. మనకి సభలు చాలా అవసరం. కరెక్ట్ సమయం చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా అవసరం కనుక పవర్ గురించి రామదినాల్లో దేవుడు మంచి జనరేటర్ సైలెంట్గా శబ్దాలు చేసేది పరిస్థితులు ఉంటుంది. దేవుడు గొప్పవాడు ఇచ్చే దేవుడు ఆయన. దాని వల్ల ప్రార్థన చేద్దాం. జనరేటర్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియులారా, మంచి కాపులు అవసరం. కాపుల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే కాపులు కూడా ప్రార్థన చేయండి. బిడ్డలో మరి తెలుసు అందరూ కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని భవిష్యత్తులో అన్ని సంఘాలలో ప్రొఫెషనల్ క్వైర్ని తయారు చేయాలనే ఉద్దేశం. కనుక వారికి అనుకూలమైనటువంటి సంఘాన్ని దయచేసి ప్రార్థనలో మీరు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన దయచేసి స్థాయిలో వచ్చండి. కళ చూసుకోండి. పురుషుల నుండి ఒకరు, స్త్రీల నుండి ఒకరు ప్రార్థన చేస్తారు. పురుషుల నుండి ఒకసారి ప్రార్థన చేయడానికి, స్త్రీల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. కళ చూసుకోండి. శ్రీమతి మాస్టర్ల సువార్త ఆరావు గారు వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్త్రీల నుండి, పురుషుల నుండి మన సంఘ సెక్రటరీ గారు అయినటువంటి సహోదరులు ఇజ్రాయెల్ గారు వారు ప్రార్థన మా సంఘ సెక్రటరీ గారు అయినటువంటి సహోదరులు ఇజ్రాయెల్ గారు వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్త్రీలు వచ్చి శ్రీమతి మాస్టర్ల సువార్త పునరావు గారు ప్రార్థన చేస్తారు. నిమిత్తమై Praise
తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే నిమిషంలో దేవుడితో ప్రార్థన. భూమిని ఆకాశంలో గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన గణనామానికి వేలాది వందనామన్నా తండ్రి ప్రేమ వర్షమయమైన గత తండ్రి పునరుద్ధారణ దినం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని సజీవులుగా క్షేమకరముగా ఆరోగ్యకరముగా యోగ్యకరముగా కాచి కాపాడి మరి యొక్క పునరుద్ధారణ దినములను మమ్మల్ని ఈ ఆలయంలోకి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మనం స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దయగల తండ్రి, ప్రేమల రక్షణ దయాలైన తండ్రి, ఇప్పటివరకు తండ్రి జరిగిన కార్యక్రమం మీరు కాచి కాపాడే విధానాలకు వందనాలయ్యా. తండ్రి, ఈ దినం పునరుద్ధారణ దిన కార్యక్రమంలో మీరు తోడైపోతున్నాయా తండ్రి. కావాల్సిన తండ్రి అవసరాలు చూస్తున్నాము. ఈ వాక్యము చెప్పిన మీ దేవత అవసరం వారికి గోడగా ఉంటుంది. అనేక వర్ణాలతో కూడిన వాక్యాన్ని మాకు విశేషంగా తండ్రి వీటికి కావాల్సిన జ్ఞానాన్ని నిర్వహించిన మా సంఘాన్ని ఆశీర్వదించి సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరుగా ఆశీర్వదించి కాపాడు. సగ అవసరంలో మీరు కోరి సగ కార్యక్రమాల్లో మీరు తండ్రి తోడుగా ఉండి సక్రమంగా మర్యాదగా మీ నామానికి ఘనత చెందే విధంగా తండ్రి నిర్మించి కాపాడమని వచ్చినాం. సంఘంలో ఉన్న తండ్రి వృద్ధులు లేని తండ్రి, యవనస్తులు లేని తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి పేరు పేరుగా నిర్మించి కాపాడి వారికి ఎటువంటి ఆపడం శారీరక బాధ్యతగా శారీరకంగా బలహీనతలో ఉన్నాం తండ్రి. బిడ్డలను వారి కుటుంబాలను ఈ ఉచితమైన వారికి సంపూర్ణ ఆరోగ్యంగా చేయగలుగుతారు. తండ్రి తమ పరిచర్యకు స్వీకరించి కాపాడు తండ్రి. సంఘంలో ఉన్న తండ్రి స్కూల్ పిల్లలను వారికి గమనకాలంలో తండ్రి ఈ వారికి పోయడానికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి లక్ష్యాలను ప్రార్థించవచ్చు. ఈ విధముగా తండ్రి ఈ పునరుద్ధారణ కార్యక్రమం తండ్రి అనేక చోట్ల అనేక ప్రాంతంలో జరుగుతూ ఉండగా మీరు ప్రతి ప్రాంతంలో మీరు కూడా ఉండగా తండ్రి మీ పరిచర్యలు ఇంకా తండ్రి విలువగా కొనసాగడానికి కావాల్సిన తండ్రి అవసరాలను మీరే తండ్రి మీ బిడ్డలకు మీ సంఘాలకు దర్శనలు ప్రార్థించడం దగ్గర తండ్రి ప్రేమ రక్షణ తండ్రి ఇంకా తండ్రి అనేక చోట్ల ఈ పరిచర్య మీ నామాన్ని ఎరగగా ఎంతమంది తండ్రి ఎంతమందితో తండ్రి మీ నామం తెలియక తండ్రి అనేక చోట్ల ఇబ్బందులతో తండ్రి వారు నరక యాత్రలో ప్రారంభించున్నారు తండ్రి. వారికి మీ నామాన్ని తెలిసి తండ్రి మీ ఎంతో భయభక్తి గల జీవితాలను జీవించడానికి శక్తిని వల్ల ఆత్మల రక్షణ వారు తండ్రి మాకు కళ్ళు చేయమని ప్రార్థించుకుని వచ్చినామయ్యా. తండ్రి తండ్రి ఈ గుడికి తండ్రి ఈ ఆరాధనకి చేసిన ప్రతి నీ బిడ్డలు పేరు పైన ఆశీర్వదించి కాపాడండి. రాలేక వెళ్ళబడిన వారిని వస్తున్న వారిని మేము నిర్మించి కాపాడుతున్నాం తండ్రి. దగ్గర తండ్రి మా సదరుపై భవనాన్ని మా రాష్ట్రాన్ని దేశాన్ని చూసి ఆశీర్వదించాం. ఈ ఆటగారు వేసిన నామలో మీరు ఇప్పుడు ప్రతి తండ్రి మీకు అనుకూలంగా తండ్రి మీ నామం హెచ్చించే విధంగా తండ్రి మీరే ఉండి కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మీ తోడులు మా సంఘంపై తండ్రి జరుగుతున్న పరిచర్యపై ప్రార్థించున్నాం. దేవా వందనాలు తండ్రి. అనుగ్రహించిన తండ్రి సంఘ కాపాడి ఆయన కుటుంబాన్ని ఆయన
కావాల్సిన అవసరములను యేసుక్రీస్తు నామములో తీర్చిదయా తండ్రి. వారికి మంచి సంఘాలను యేసు నామములో కలుగు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మళ్ళా తండ్రి మాకు మంచి సంఘం కాపాడండి, మాకు క్షమను ప్రార్థిస్తున్నాం. ఇంకా అన్ని విధాల తండ్రి మీరే ప్రతి సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విధాల అన్నిటికీ వారి అవసరాలను తీర్చండి. మరి ఇంకా మా సంఘంలో తండ్రి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి యెరూషలేము నిమిత్తం, యెరూషలేము క్షేమము నిమిత్తం, ఇజ్రాయేలు నిమిత్తం వారి క్షేమము నిమిత్తం ప్రపంచ శాంతి సమాధానంతో వర్ధలు చేయమని మరొకసారి నీ వాక్యం చెప్పడానికి నీ దేవదాసునికి తండ్రి మీ నోటికి గోరుగా ఉండే మంచి వాక్యాన్ని అందించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీకు దయచేయమని మనవరందరూ దేవుడైనా యేసుక్రీస్తు నామమున పేరిట అని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లల నుండి శ్రీమతి ఆచరణ స్వార్థ పునరావృత ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి పిల్లలు. అనేక నిరంతరం ఏకరీతిగా ఉన్నదేత మీ నామకు మహిమాగంత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మీ నామం బట్టి మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నాయన, మీరు ఎక్కడి నుండి ఆశ్రయించి దేవా మీరు మమ్మల్ని ఇంతవరకు నాయన మీ కృపతో కాసి కాపాడి భద్రపరిచి నాయన ప్రతి అవసరతలు కష్టముల్లో విరుకులకి ఇబ్బందులు సమస్య కూడా ప్రభావం మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నందుకే గతించినటువంటి నాయన మీ పునరుద్ధానం మీ పునరుద్ధాన వరకు దేవా ఈ వారం అంతటిలో నాయన మరి తండ్రి నాయన మంచుల ద్వారా మా ప్రభుత్వం ద్వారా అయా మా తలంపుల ద్వారా నాయన ఎక్కడైనా ప్రభు అది ఆయాసపెట్టి దయచేసి ప్రతి విధమైనటువంటి నాయన మరి తండ్రి దోషములను దయగలిగిన దేవాత్మ కలిగిన తండ్రి నీ పొందనాలు ఆచరించు ఈ మందిర ఆవరణలో చేరిన ఆయన మీ బిడ్డలతో కలిసి నిలిచి ఆరాధించడం మీరు నటించినటువంటి సమయం పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయినా నీకుంటున్నారు మొదటిగా నీటిని నీ రాజ్యం వెతికి అయినా నేను వెంబడిస్తూ నీ అడుగుజాడలో నడుస్తూ ప్రభా నీపై ఆధారపడి జీవించటకు నాకు నైనా దయచేయమని మీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి తండ్రి నీకు వందనాలు. చెప్పన సఖ్యముగాని మూడు వెలుగలిగిన ఆత్మను మీరు దయచేయండి నా తండ్రి. నేను మీ సన్నిధి తండ్రి నీ సన్నిధిలో ప్రభావం నిత్యమని నిశ్చయించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ ముఖ్యముగా ప్రభావ ఇంతవరకు నాయన నీ కృపలందరినీ కాచి కాపాడి నీ సన్నిధికి చేర్చి నీ మందిరావరణలో చేరి నాయన పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ లేఖన భాగాల ద్వారా నా తండ్రి నాయన మీ వివరణ దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చదవబడేటువంటి లేఖనాలు ప్రభావ నా తండ్రి నాయన మీ కృపలో అయా అందులో ఉన్నటువంటి సత్యాలను ప్రభావ నా తండ్రి నాయన మరి నీ దాసుల ద్వారా మాకు విప్ప చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రతి హృదయంలో సిద్ధపాటు కలిగి ఈ రాసులు విత్తుతున్నటువంటి నాయన ఆ విత్తనాలు నాయన మంచి నేలను పడి ఫలించినట్లుగా నా తండ్రి ముఖ్యమంత్రిగా నూరంతుడిగా ఫలించినటువంటి విత్తనముల వలె నాయన లేఖనాలు మా హృదయంలో ఫలించటకు సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యముల ప్రభావ మా హృదయం అనే పలకం మీద రాసుకుని నెమరు వేసుకోగలిగినటువంటి శక్తిని జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి నాయన. ఈ సత్యాంతరం ద్వారా నాయన ఈ దాసులు విధించినటువంటి ఈ మాటలను ప్రభావ ప్రతి హృదయానికి సాకులాగా సహాయం దయచేయండి నాయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ప్రభావాల తండ్రి మా తలంపులు ఆలోచించినటువంటి పోలికనైనా విరాసలను నాయన చెప్పుతున్నటువంటి ఆ లేఖన భాగాలను విని గ్రహించి అయా మా హృదయానికి సూటిగా తేటగా తండ్రి అర్థమయ్యేలాగా బోధించగలిగినటువంటి అయా చెప్పగలిగినటువంటి సామర్థ్యము మీరు ఇచ్చినందుకు ఈ విరాసను కాల్చుకుంటున్నాం. ఇక లోతైనటువంటి నాయన మర్మంలో వివరించినటువంటి దాసులు
శక్తిని అనుగ్రహించి అయా అనేక ఆత్మలను సన్నిధికి నడిపించడంలో సహాయం దయచేయండి నాయన. నశించిపోతున్న ఆత్మల వరకు భారం కలిగిన సన్నిధిలో నాయన మొరపెట్టేటటువంటి ఆత్మలను మీద దయచేయండి నా తల్లి. అయా నా తల్లి అనేకులు నాయన మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధానంలో ప్రభావ ప్రతి మోకాలు ఉన్నట్లు ప్రతి నాలుగులను స్థితించినట్లు మీ కృప దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తల్లి. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. అయా వస్తున్న వారి ద్వారా మీ సన్నిధికి నడిపించండి నాయన. రావాలనేటువంటి ఆశపడుతున్నటువంటి నాయన కూడా మీరు త్వరలో మీ సన్నిధికి నడిపించమని సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సంఘం క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సంఘ బిడ్డలను మీరు దీవించండి. యవనస్తుల్ని చిన్న బిడ్డలను ప్రభావ వృద్ధుల్ని ప్రభావ అనేక మందిని సన్నిధిలో ఉంచినటువంటి నాయన చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అయినా మీ సన్నిధిలో ప్రభావాల తండ్రి ద్వారా ఆయా బిడ్డల ప్రభావ నిలదనము ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రీతిగా సమాజాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆయా మీ చిత్తంలో ప్రభావ ఎవరు నిర్ణయించారో ప్రభావ మీ చిత్తం అయితే ప్రభావ తన కమిటీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఆయన. సహాయం దయచేయండి నాయన. మరి తల్లి అయా నా తల్లి మీరు ఇచ్చిన పనిని ప్రభావ తల్లి శక్తి వంచన లేకుండా నాయన మీ కొరకు నాయన తండ్రి నాయన కష్టపడి నాయన శ్రమించే వారికి మీరు గౌరవించుకొని మరి మీ కృపలో భద్రపరచమని సహాయం దయచేయండి నాయన. ఆయా సమస్తమును మీరు ఎరిగిన దేవుడు నాయన. సంఘం పట్ల మీ కార్యాలు నెరవేర్చండి నా తండ్రి. కృప చూపండి అయా నా తండ్రి నాయన. మరి తండ్రి మీద ఆశరాలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ పరిచర్యలో వాడబడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మరి పరిచర్యను అంచెలంచెలుగా ప్రభావ మీరు అభివృద్ధి చేసి అనేక ఆత్మలను సన్నిధికి నడిపించుకో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆయా నూతనంగా బిడ్డలు నా తండ్రి ఆయన స్కూల్కి వెళ్తున్నారు. వారి మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. నూతన క్లాసుకి వెళ్తుండగా ప్రభావ వారికి ముందుగా మీరుండి నా తండ్రి వారికి నా తండ్రి ఆయన బోధించేటటువంటి టీచర్లు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఎలాగ బోధిస్తే వారికి అర్థమవుతుందో అలాగ బోధించగలిగినటువంటి సామర్థ్యము శక్తిని మీరు అనుగ్రహించి ఆయా బిడ్డలకు దీవించమని బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆయా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. తయారయ్యడానికి ప్రార్థన కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆయా సంస్థను ఏర్పరిచి చేయగలక నాయన మీ చిత్తములో ఎవరున్నారో వారిని మీరు నెరవేరుస్తున్నారు. అయితే ప్రభావ మీ యొక్క నాయన నా తల్లి సన్నిధిని ప్రభావ కలిగి మీ పనికి ఆటంకంగా లేకుండా నాయన ఎవరైతే ఆటంకపడుతున్నారో వారికి రక్షణ దయచేసి సమస్తమును కూడా ప్రభావ నీ మనిషి కొరకే జరుగుటకు సహాయం దయచేయమని అయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. బాలికలు అయా గర్భిస్తున్న సమస్తమును చేతులకు అప్పగించుకుంటున్నాము ఆయన. ముఖ్యంగా ప్రభావ ఎవరు నా తల్లి బలహీనంగా ఇస్తున్నారో మరి మీరు జ్ఞాపకం తీసుకున్నాడు ఆయన. ఆయా తగిన కారణంలో వారికి స్వస్థత దయచేయండి ఆయన. వారికి ఆయన రక్షణ స్వస్థ పొంది సన్నిధికి వచ్చి సాక్షి కొని ఆయన మందిరంలో స్థిరపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంది. ఈ సత్యవంతరాన్ని స్వాధీనం ఉంచుకునండి. కరెక్ట్ని స్వాధీనంలో ఉంచుకునండి నాయన. అదేవిధంగా నా తల్లి నాయన వాయిద్యాలు వాయిస్తున్నట్లయితే స్వాధీనం ఉంచుకొని ఆయా వారు ఎలా వాయించారు అటు విధానం వారికి దయచేయండి నాయన. పాట పాడుతున్నటువంటి నాయన నిలబడుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం తీసుకుని నా తల్లి ఆయా పాటలు నేర్చుకుని నా తల్లి మీ నామాన్ని మేము తీసుకురాదు నా తండ్రి. మీ బిడ్డలకు ఆశీర్వదించినట్టు మీ కృప దయచేయమని ప్రార్థిస్తుంది. ఇది ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆది నుండి అంతము వరకు క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమకరముగా అందరికీ సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో తీసుకురమని మీ యొక్క నా తల్లి ప్రాణం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని తీసుకుని ఎక్కడ కూడా ప్రభావ ఎవరి ద్వారా నా తల్లి ఆరాధిస్తున్నారు తల్లి ఎలాంటివి కాదు ప్రభావ మీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరగకుంటున్నట్టు మీ కృప సహాయం దయచేయమని మీ కృపను కోరుకుంటున్నాయా చిన్న మా ప్రార్థన సరిగ్గా తెచ్చుకుని అయాన్ని అయినా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆరాధన మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన సౌరభం దాకా అందరూ లేచి నిలబడతారా? దయచేసి అసలు లేచి నిలబడండి. అలా నిలబడి ముందుగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. చాలా కాలమైంది మనం దేవుడిపై నాకు చాలు చేసే పాటి అందరం కూడా అబ్బాయిలు కూడా దయచేసి ముందుకు రండి. అబ్బాయిలు కూడా దయచేసి ముందుకు రండి. పాట పాడుకుందాం. పురుషులు కూడా దయచేసి పురుషులు కూడా ముందుకు రండి దయచేసి.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాంగ్ షీట్లో నుంచి రెండవ పాట పాడుకుందా. సాంగ్ షీట్స్ నుంచి రెండవ పాట. దేవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఏదో పాడుతున్నామంటే పాడుతున్నాం కాదు, హృదయపూర్వకంగా హృదయపు లోతుల్లో నుంచి అంతరంగంలో నుంచి మాటలు రావాలి. ఈ మాటలు పాటగా రావాలి. దేవుని స్తుతించి ఆరాధించడానికి గొప్ప దేవుడు ఆయన. మన జీవితాల్లో ఎన్నో మేలు చేసిన దేవుడు కనుక స్తుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడు, ఆరాధనీయుడైనటువంటి యేసయ్యను మనస హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఆరాధించబడాలి.
ఆది కాండము 25వ అధ్యాయము 11వ వచనం పిల్లరా, నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. ఆది కాండము 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రాహాము